T20 అండర్-9 విమెన్స్ వరల్డ్ కప్ లో భారత్ జగజ్జేతగా నిలిచింది. ఫైనల్లో దక్షిణాఫ్రికాపై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇదే అంశానికి సంబంధించి దీనిపై స్పందించడానికి క్రికెట్ అనలిస్ట్ వెంకటేష్ గారు అందుబాటులో ఉన్నారు. వెంకటేష్ గారు ఎలా చూస్తారు? త్రిష సూపర్బ్ ఇన్నింగ్స్ అని చెప్పాలి. 44 రన్స్ అండ్ 3 ఆడ్ వికెట్స్ ఎలా చూస్తారు? ముఖ్యంగా తెలుగు అమ్మాయిలు సత్తా చాటారు. డెఫినెట్ గా త్రిష పర్ఫార్మెన్స్ హైలైట్. ఆల్రెడీ ఆమె రికార్డ్ పుస్తకాలకు ఎక్కింది. ఆమె ఉమెన్స్ అండర్-19 వరల్డ్ కప్ లో సెంచరీ సాధించిన మొట్టమొదటి మహిళగా. సో ఇప్పుడు ఇక్కడ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ 4 overs లో జస్ట్ 15 runs ఇచ్చి 3 wickets తీయడం, బ్యాటింగ్ లో కూడా డామినేట్ చేసి 133 స్ట్రైక్ రేట్ తో 44 of 33 with 8 boundaries. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. సో డెఫినెట్ గా ఈ టోర్నమెంట్ మొత్తం ఇండియా డామినేట్ చేసింది. డిఫెండింగ్ ఛాంపియన్ గా మన వాళ్ళు సత్తా ప్రూవ్ చేశారు. సో ఉమెన్స్ క్రికెట్ లో ఇండియాకి ఎంత మంచి టాలెంట్ ఉంది, యంగ్స్టర్స్ ఎంత మంచి మంచి వాళ్ళు మనకి ఫ్యూచర్ లో అవైలబుల్ ఉంటారు. ఎందుకంటే మనం గత 2 ఏళ్ళుగా WPL కూడా జరుపుకుంటున్నాం. సో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ద్వారా కూడా మనకి టాలెంట్ ఎమర్దు. గమ్మత్ ఏంటంటే ఈ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో త్రిష అన్సోల్డ్ అయింది. కానీ ఇప్పుడు ఆమె పర్ఫార్మెన్స్ తర్వాత డెఫినెట్ గా ఆమెని పిక్ చేయని టీమ్స్ చాలా చాలా రిగ్రెట్ అవుతూ ఉంటాయని అనుకోవాలి. ఓకే సార్, ముందుగా అంటే మున్ముందు ఎలా చూస్తారు? ఇండియన్ విమెన్ క్రికెట్ ఫ్యూచర్ ఎలా చూస్తారు? తెలుగు అమ్మాయిలు కూడా రాణిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇంకా తెలుగు అమ్మాయిలకి ప్రోత్సాహం లభించటం లేదు అన్న టాక్ వినిపిస్తున్న నేపథ్యంలో ఈ ఇద్దరు సత్తా చాటారు. మున్ముందు ఎలా ఉండబోతోంది ఇండియన్ విమెన్ క్రికెట్ ఫ్యూచర్? డెఫినెట్ గా ఏంటంటే ఇప్పుడు మన క్రికెట్ అంతా కూడా హైదరాబాద్ సెంట్రిక్ గా ఉంది. కానీ భద్రాచలం చెందిన త్రిష కూడా హైదరాబాద్ కి షిఫ్ట్ అయిన తర్వాతే ఆమెకి సరైన కోచింగ్ లభించడం అది జరిగింది. సో డిస్ట్రిక్ట్స్ లో కూడా డెవలప్ అవ్వాలి. డిస్ట్రిక్ట్ లో కూడా బోలెంట్ టాలెంట్ ఉంది. సో కేవలం మనం హైదరాబాద్ లోను, వైజాగ్ లోను ఇలాంటి నగరాల్లో తప్ప మిగతా చోట్ల గేమ్ డెవలప్ కాకపోతే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే టాలెంట్ రావడం చాలా కష్టం అవుతుంది. సో అది మనకి క్రికెట్ మీద ఉన్న క్రేజ్ వల్ల మహిళలు కూడా అట్రాక్ట్ అవుతున్నారు విపరీతంగా. వాళ్ళందరికీ మిథాలీ రాజ్ లాంటి మన తెలుగు అమ్మాయి వాళ్ళ ఇన్స్పిరేషన్ కూడా ఉంది. సో డెఫినెట్ గా ఫ్యూచర్ లో మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి కోచింగ్ ఫెసిలిటీస్ డిస్ట్రిక్ట్స్ లో కూడా ఇంప్రూవ్ అయితే ఖచ్చితంగా ఒక మంచి టాలెంట్ ఎమర్జీ అవకాశం ఉంది.